ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ త్వరలోనే సాకారం కాబోతోంది. భోగాపురంలో నిర్మాణమవుతున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు జెట్ స్పీడ్తో సాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ పనుల్ని సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తూ ఆ పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులపై టీవీ9 స్పెషల్ ఫోకస్. మరో 15 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఎగరనుంది. ఉత్తరాంధ్ర మణిహారంగా చెప్పుకునే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు చకచకా సాగుతున్నాయి. కూటమి సర్కార్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను సవాలుగా తీసుకుని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 70% పనులు పూర్తి చేసింది నిర్మాణ సంస్థ జీఎంఆర్. ఇప్పటి వరకు ఎయిర్పోర్టులో ఎర్త్ వర్క్స్ పనులు 100% పూర్తి కాగా కీలకమైన రన్వే పనులు 96%, ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ పనులు 64%, టెర్మినల్ పనులు 60%, టాక్సీవీ 84%, P2B పనులు 55% పూర్తయ్యాయి. ఎయిర్పోర్టుకు కావాల్సిన గ్రీనరీతో పాటు ఇతర సుందరీకరణ పనులపై కూడా దృష్టి సారించింది నిర్మాణ సంస్థ. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న ఈ విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుగా పిలుస్తున్నారు. విద్యుత్ అవసరాల కోసం 2500 kV సామర్థ్యమున్న ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్టుకు శాశ్వత ప్రాతిపదికన నీటి సరఫరా కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం తారక రామతీర్థ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించి దాదాపుగా సుమారు 70% పనిని పూర్తి చేయడం జరిగింది. యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం జిల్లా విజిట్ ఇచ్చినప్పుడు జూన్ లాస్ట్ వీక్లో 31% మాత్రం ప్రోగ్రెస్ ఉండేది. ఈ 8-9 నెలల్లో అది 70% తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అది జూన్ 26 2026 జూన్ కల్లా కంప్లీట్ చేసి ప్రారంభించమని ఆదేశాలు జరిగింది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమయానికి దాన్ని పూర్తి చేసి రెడీ చేయడానికి మేము అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇటు విశాఖకు అటు శ్రీకాకుళం జిల్లాకు మధ్యలో ఉండటంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం కానుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ప్రయాణ సౌకర్యంతో పాటు కార్గో సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏటా 28 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా సరుకు రవాణా 4400 టన్నులు జరుగుతోంది. నిజానికి విశాఖ నుంచి ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ ఇది భారత నావికా దళానికి చెందినది కావడంతో విమాన రాకపోకలపై ఆంక్షలున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఎలాంటి ఆంక్షలు లేకుండా 24 గంటలు విమాన సర్వీసులు నడవనున్నాయి. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖలోని విమానాశ్రయం మూసివేయడానికి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరభ్యంతర సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో జీఎంఆర్ సంస్థ ఎయిర్పోర్ట్ పనులు మరింత వేగవంతం చేసింది. పర్యావరణ హితమైన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఏడాదికి 60 లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణించడానికి వీలవుతుంది. 10,000 టన్నుల కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఎయిర్పోర్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి జెట్ స్పీడ్ అందుకుంటుంది అనడంలో సందేహం లేదు.